భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబిన్ గ్రీన్ కార్డు కొత్త నిబంధనలపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ తీసుకొచ్చిన కొత్త గ్రీన్ కార్డు విధానం కేవలం భారత్ను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఇది విస్తృత ప్రపంచ వలస సంస్కరణలో భాగమేనని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు ఇది వర్తిస్తుందని రూబియో వివరించారు. అమెరికా కొత్త విధానం ప్రకారం ప్రస్తుతం యుఎస్లో నివసిస్తున్న అనేక మంది చట్టబద్ధమైన వలసదారులు దేశం విడిచిపెట్టి విదేశాల నుంచి శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా అమెరికా తీవ్రమైన వలస సంక్షోభాన్ని ఎదుర్కొందని, దాదాపు 20 మిలియన్లకు పైగా ప్రజలు అక్రమంగా దేశంలోకి ప్రవేశించడమే కాకుండా గ్రీన్ కార్డ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ వలస వ్యవస్థను క్రమబద్ధీకరించడానికే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే ఈ సంస్కరణల వల్ల దరఖాస్తుదారులకు స్వల్పకాలికంగా కొన్ని అంతరాయాలు, అసౌకర్యాలు ఉంటాయని రూబియో అంగీకరించారు. కానీ దీర్ఘకాలంలో ఇది దరఖాస్తుదారులకు అమెరికాకు ఎంతో సమర్థవంతంగా, మెరుగ్గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ కొత్త నిబంధనల వల్ల అమెరికాలోని విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులతో పాటు H-1B వీసాపై ఉన్న భారతీయ ఐటీ నిపుణుల తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.